గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. 58,000 కోట్లతో అమెజాన్ విస్తరణ. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం. ఏఐ స్టార్టప్ క్లౌడ్ ఎంటర్ప్రైజెస్ సేవల బలోపేతానికి కృషి స్వాగతించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో భాజపా శైలిపై ప్రధాని అసంతృప్తి. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించట్లేదని అసహనం. సామాజిక మాధ్యమాల్లో ఓవైసీ పార్టీ కంటే వెనుకబడిందని పెదవిరుపు. ఎంపీలతో భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు. గోల్ కొట్టిన కాంగ్రెస్. పంచాయతీ తొలి విడతలో ఆ పార్టీ ముద్దద్దారుల హవా. సిట్ ఎదుట లొంగిపోండి. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టోడియల్ విచారణకు అనుమతి. ఇప్పుడు సాక్షి. ఇండిగోపై డీజీసీఏ దూకుడు. వేలాదిగా విమాన సర్వీసులను రద్దు చేసి తీవ్ర సంక్షోభానికి తెరలేపిన ఇండిగోపై డీజీసీఏ అధికారులు దృష్టి సారించారు. మంచుకొండల్లో పెనుముప్పు. హిమాలయాల్లో పెను విలయం తప్పదా? త్వరలోనే ముప్పు ముంచుకు రానుందా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ట్రంప్ గోల్డ్ కార్డ్ వచ్చేసింది. వ్యక్తిగతంగా కొనుగోలు చేస్తే 9.02 కోట్లు, కంపెనీలు కొనాలంటే 18.03 కోట్లు. తెలంగాణ విజన్ బేష్. సీఎం రేవంత్కు ఖర్గే, ప్రియాంక అభినందనలు. భారీ పెట్టుబడుల ఒప్పందాలపై ప్రశంసలు. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం భేటీ. అంతరాలు లేని సమాజమే లక్ష్యం. చిట్చాట్లో సీఎం. కోర్టు వద్దన్న రేట్లు ఎలా పెంచుతారు? బాలకృష్ణ అఖండ 2కు తెలంగాణ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను నిలిపివేసింది. కోర్టులో టికెట్ల అంశంపై విచారణ పెండింగ్లో ఉండగా మెమో ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. ఆదరణ ఉన్న నేతల విఫలం. తెలంగాణలో బీజేపీపై ప్రజల్లో ఆదరణ ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో నేతలు విఫలమవుతున్నారని మోదీ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గురువారం ఆయన తెలంగాణ ఎంపీలతో భేటీ అయిన సందర్భంగా వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వంట సామాగ్రితో తిరగబడండి. కేంద్రం ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగిస్తే వంటింటి సామాగ్రితో తిరగబడాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమత పిలుపునిచ్చారు. వాణిజ్య బలోపేతం. ట్రంప్తో మోదీ గురువారం ఫోన్లో మాట్లాడారు. ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాల వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్దే పైచేయి. మెజార్టీ పంచాయతీలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు. కాంగ్రెస్ 2440, బీఆర్ఎస్ 1132. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. గ్లోబల్ విజన్ అద్భుతం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతంపై సీఎం అధిష్టానం ప్రశంస. ఢిల్లీలో ఖర్గే, ప్రియాంకను కలిసిన రేవంత్ రెడ్డి. 14 ఏళ్లలో 63,000 కోట్లు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఏడబ్ల్యూఎస్ సిద్ధం. భారీ స్థాయి క్లౌడ్ డేటా సెంటర్, మౌలిక వసతుల విస్తరణ. 2,000 కోట్ల భూదందా. పోలీసుల ముందు లొంగిపోండి. నేటి ఉదయం 11 గంటలకల్లా సరెండర్ కావాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ఆదేశించిన సుప్రీంకోర్టు. కస్టోడియల్ విచారణకు పోలీసులకు అనుమతి. 19న తదుపరి విచారణ. హార్డ్ డిస్కులు తొలగించమని ఎవరు ఆదేశించారు? విచారణ సందర్భంగా జస్టిస్ మహాదేవన్ ప్రశ్న. మీరు పని చేయట్లేదు. తెలంగాణ బీజేపీ నేతలపై మోదీ ఆగ్రహం. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్లో తెలంగాణ బిడ్డ. పంచాయతీల్లో పైచేయి. 84.28% పోలింగ్. తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం. సగానికి పైగా గెలిచిన పార్టీ మద్దతుదారులు. ఇప్పుడు వెలుగు. 8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు? తెలంగాణలో బీజేపీకి ఎందుకు దుస్థితి? జూబ్లీహిల్స్ బైపోల్లో మరింత దిగజారడం ఏమిటి? రాష్ట్ర బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్. సిట్ ముందు లొంగిపోండి. శుక్రవారం ఉదయం 11 గంటలకు వెళ్ళండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం. శభాష్ రేవంత్. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై ఖర్గే, ప్రియాంక గాంధీ ప్రశంసలు. గోల్డ్ కార్డుకు 9 కోట్లు. పంచాయతీ ఎన్నికల్లో 84.28% పోలింగ్. ప్రశాంతంగా ముగిసిన తొలి విడత. పల్లెపూరులో కాంగ్రెస్ జోరు. ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా. ఇప్పుడు నమస్తే తెలంగాణ. నాడు వద్దన్న రేవంతే హోదా ఇచ్చేశారు. పురుగుల అన్నంపై పోలీసులకు ఫిర్యాదు. కాలినడకన వెళ్లి గురుకుల విద్యార్థుల ఫిర్యాదు. హాస్టల్లోని సమస్యలపై షామీర్పేట ఠాణాకు నిత్యం నరకం అనుభవిస్తున్నామని ఆవేదన. ఆరోగ్యశ్రీ కథ మళ్లీ మొదటికి. బకాయిల చెల్లింపులో అదే జాప్యం. సెప్టెంబర్లో సేవల నిలిపివేత సందర్భంగా నెల నిధుల విడుదలకు మంత్రి హామీ. అక్టోబర్, నవంబర్లో పైసా ఇవ్వని సర్కార్. ఆరోగ్యశ్రీ కొనసాగింపుపై రిపీట్. ఆరోగ్యశ్రీ కొనసాగింపుపై నీడలు. ఎస్వి రంగారావు ఆస్తికి ఎసరు. కిరాయి ఇచ్చినందుకు ఫోర్జరీ పత్రాలతో కబ్జా. అడిషనల్ డీసీసీ ఆనంద్ జోక్యంతో ఉల్టా మమ్మల్నే బెదిరిస్తున్నారు. దిగవంత నటుడు మనవడి ఆవేదన. డిస్కిమ్ల అప్పుల్లో 6వ స్థానంలో రాష్ట్రం. స్పీకర్లో అప్పుల్లో విద్యుత్ సంస్థలు. కాంగ్రెస్ సర్కారు అప్పు 27,000 కోట్లు.
ఏటేటా పెరుగుతున్న డిస్కిమ్ల నష్టాలు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడి. 95 ఏళ్ల వయసులో సర్పంచ్గా సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్గా జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి తెలుగు రాష్ట్రంలోనే రికార్డ్. ఫోన్లో కేసీఆర్ అభినందన, మళ్ళీ మీరు సీఎం అయితేనే రాష్ట్రం బాగు. రామచంద్రారెడ్డి దుమ్ము రేపిన గులాబీ తొలి దశ పంచాయతీ ఫలితాల్లో అధికార పార్టీకి షాకు.